హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ రామ్ యూట్యూబ్ ఛానల్. మీరైతే కనుక ఎప్పుడు ఫ్లైట్ ఎక్కలేదా? అయితే కనుక ఈ వీడియో మన కోసమే. ఎందుకంటే ఫ్లైట్ అయితే కనుక కాశీ వరకు జర్నీ చేసిన ఫ్లైట్ ఇది. ఎలాగైతే వెళ్ళాను ఒకసారి చూసేద్దాం. ముందుగా అయితే కనుక నేను రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి అయితే వెళ్ళాను. ఇదైతే కనుక రాజమండ్రి ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారి. ఇక్కడికి వెళ్ళేటప్పుడు అయితే కనుక మనకి ఇది ఇక్కడ కోతులు అయితే కనుక ప్రత్యక్షమయ్యాయి చిన్నపిల్లలతో పాటు. ఇలా వెళ్ళే దారిలో అయితే కనుక స్టార్టింగ్ ఎంట్రన్స్ నుంచి మెయిన్ గేట్ ఇది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత అయితే కనుక ఇక్కడ లోపలికి వెళ్ళే దారి ముందర అయితే కనుక ఇక్కడ మనకి పెద్ద ఫ్లాగ్ ఒకటి కనపడుతుంది ఎయిర్పోర్ట్లోను. చూసారా, ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి అయితే డిపార్చర్ అయ్యాలి లోపలికి వెళ్ళేటప్పుడు. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇదిగో లోపల చెకింగ్ అంతా అయిపోయిన తర్వాత అయితే కనుక ఇక్కడ చదువుల సల్లి సరస్వతి కనిపించింది. ఇదిగోను తెగ చదివేస్తుంది. ఇప్పుడైతే కనుక ఒక బుక్ తెచ్చుకుని ఆ తర్వాత అయితే కనుక మనం ఫ్లైట్ ఎక్కి ముందర అయితే కనుక ఇదిగో ఈ విధంగా బస్సు అయితే ఎక్కాల్సి ఉంటుంది. ఈ బస్సు ఎక్కి మనం అక్కడ ఫ్లైట్ దగ్గరికి వెళ్ళేటప్పుడు అయితే కనుక ఇంకో ఫ్లైట్ అయితే కనుక టేకాఫ్ అవ్వడానికి రెడీగా ఉంది. మనం అయితే కనుక ఇది ఎక్కిపోయేది ఫ్లైట్, టేకాఫ్ అయ్యేది అవతల ఫ్లైట్. మనకైతే ఇచ్చిన బోర్డింగ్ పాస్ ఇది. ఇక్కడైతే కనుక కాశీ అయితే డైరెక్ట్ లేకపోతే కనెక్టింగ్ ఫ్లైట్ అయితే ఇచ్చారు. మనం అయితే కనుక ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ నుంచి కాశీ వెళ్తాం. ఇక్కడైతే కనుక వెళ్ళే ముందర అయితే ఇదిగో చూశారు కదా కాశీ ఫ్లైట్ ఇది. వెళ్ళటానికి అయితే కనుక ముందరగా మనం అయితే కనుక డైరెక్ట్ లేదు కాబట్టి ఇక్కడ నుంచి మనం అయితే కనుక హైదరాబాద్ వెళ్తున్నాం. హైదరాబాద్ వరకు ఇది. హైదరాబాద్ నుంచి మళ్ళీ వేరే ఫ్లైట్ అయితే ఎక్కుతాం. చూసారా, ఇదిగో ఈ విధంగా ఉంది ఫ్లైట్ అయితే. మనం ఎక్కే ముందర దాన్ని చూస్తే ఇదిగో అలా నవ్వు వచ్చిందనమాట. చూసారా, లోపల అయితే కనుక ఈ విధంగా సిట్టింగ్ అయితే ఉంది కూర్చొనేది. ఒక సైడ్ 2 సీట్లు, ఒకవైపు 2 సీట్లు కింద. మనకైతే కనుక అద్దం పక్కనే దొరికిందనమాట. మనమైతే ఫోటో తీసుకునేటప్పుడు బ్యాక్ సైడ్ ఎలా చూస్తున్నారు చూసారా. ఇప్పుడైతే కనుక ఎయిర్ హోస్టర్ అంటే మనకి ఇలాగే ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చెప్పడం అయితే జరిగింది. ఇదిగో ఫ్లైట్ అయితే కనుక మూవ్ అవుతుంది. గ్రౌండ్ నుంచి పైకి అయితే టేకాఫ్ అయింది. చూసారా, పైనుంచి అయితే కనుక ఇల్లులు ఏ విధంగా కనపడుతున్నాయను ఈ విధంగా అయితే చిన్నగా అయితే కనపడడం మొదలయ్యాయి. తర్వాత ఇంకా పైకి అయితే వెళ్ళడం జరిగింది. ఇది ఆకాశం అంచుల వరకు అంటారు కదా, ఆ విధంగా అయితే వెళ్ళాం మేమైతేనే. మీరైతే కనుక ఇదిగో చూసారా, రెక్క కూడా మన పక్కనే ఉన్నదన్నమాట. ఏ విధంగా తిరుగుతుందను. మన ఫ్లైట్ స్టార్ట్ అయిన కాసేపటికైతే కనుక ఇలాగ వాటర్ పట్టుకుని అయితే కనుక ఎయిర్ హోస్టర్ తిరుగుతారు. వాటర్ తాగే వాళ్ళు అయితే తాగొచ్చు. కొంతమంది అయితే కనుక ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటారు, అవి కూడా పట్టుకొస్తారు వాళ్ళైతే. ఇంకా పైకి వెళ్ళిన తర్వాత అయితే కనుక స్కై అయితే ఈ విధంగా కనపడుద్ది ఆకాశం మేఘాలతోని. చూసారా, మేఘాలన్నీ మన కిందే ఉన్నట్టు ఉంటాయి. ఇదిగోను మనం అయితే కనుక మేఘాలకు పైన ఉన్నట్టు ఉంటాం. ఇదే విధంగా అలాగా ఫ్లోలో అయితే కనుక మనం వెళ్ళడం జరుగుద్ది. ఎందుకంటే కింద నుంచి వెళ్తుంది కాబట్టి. ఫ్లైట్ అయితే ఈ విధంగా వెళ్తూ ఉంది. అక్కడక్కడ అయితే కనుక మేఘాలు క్లైమేట్ అయితే కనుక కొంచెం కూల్ అయ్యిద్ది. కూల్ అవ్వడం వల్ల అయితే కనుక వర్షం పడే ఛాన్స్ ఉందనేసి అయితే కనుక అనౌన్స్మెంట్లు జరిగేవి. సీట్ బెల్ట్ మాత్రం తీయొద్దని చెప్పేవారు. దానివల్ల మధ్యలో అయితే కనుక ఇది రాజమండ్రి మనం అయితే కనుక విజయవాడ అంటున్నానేంటి హైదరాబాద్ దగ్గరకు వచ్చాం. హైదరాబాద్ దగ్గరకు వచ్చిన తర్వాత అయితే కనుక ఇది ఈ విధంగా అయితే కనుక సిటీ అయితే కనపడడం మొదలవుతుంది. ఎంట్రన్స్కి వచ్చేటప్పటికి కాలేజీలు అవి కూడా పెద్దగా భలే అయితే కనపడతాయి పైనుంచి మొత్తం చూడటానికి. ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చేటప్పటికైతే కనుక కొంచెం లైన్ క్లియర్ లేక అయితే కనుక పైన కాసేపు అయితే తిప్పాడు ఇక్కడ మాకు. ఎందుకంటే ఆ రోజుని క్లైమేట్ అయితే కనుక కొంచెం బాగోలేదు, వర్షం పడే సూచనలు అయితే ఉన్నాయి. ఈ విధంగా ల్యాండింగ్ అయితే అయ్యింది. ల్యాండింగ్ అయిన తర్వాత అయితే కనుక ఇది ఇక్కడ నుంచి మళ్ళీ తిరిగి అయితే కనుక చాలా రౌండ్లు అయితే కొట్టింది. రన్వే ఇక్కడ చాలా ఎక్కువ దూరం ఉంది. ఇక్కడైతే కనుక ఎయిర్ ఇండియా ఫ్లైట్లు కూడా కనపడ్డాయి. దాని మీద వెళ్ళేటప్పుడు అయితే కనుక చాలా ఫ్లైట్ అయితే కనుక ఇక్కడ టేకాఫ్ అయ్యి ఇది ఇక్కడ ఫ్లైట్ పక్కన అయితే ఫోటోలు తీసుకుంటున్నారు కొంతమంది అయితే. మనం ఇది ఈ విధంగా చూసుకుంటూ వెళ్ళొచ్చు.
అక్కడి నుంచి అయితే వచ్చేటప్పటికైతే కనుక ఇక్కడ కొంచెం క్లైమేట్ అయితే కూల్ అయిపోయింది. దానివల్ల అయితే కనుక మొత్తం చీకటి పడిపోయినట్టు అయితే కనుక కనబడుతుంది. కానీ అప్పుడైతే కనుక అంత పెద్దగా అయితే టైం అయితే లేట్ అవ్వలేదు. కానీ క్లైమేట్ బాగోకపోవడంతో కనుక మొత్తం కూల్ అయిపోయి వర్షం పడే విధంగా ఉండడం వల్ల అయితే కనుక చీకటి కింద కనిపించింది. చూసారు, ఇక్కడ నుంచి అయితే కనుక మనం అయితే కనుక వచ్చిన తర్వాత అయితే కనుక హైదరాబాదు పైకి ఎక్కిన తర్వాత అయితే కనుక ఇక్కడ రన్వే ఉంది. అంటే నడలేని వాళ్ళు అయితే కనుక ఈ విధంగా అయితే కనుక ఎక్కి నడకుండా దాని మీదే మూవ్ అవ్వచ్చు అన్నమాట. ఈ విధంగా హైదరాబాద్ వరకు అయితే కనుక వచ్చాము. ఇక్కడ నుంచి అయితే కనుక మనం వెళ్ళబోయేది కాశీ ఫ్లైట్కి వెళ్తాం. అదైతే కనుక మళ్ళీ ఇంకొక 2 గంటలు లేటు. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే కనుక మరొక 2 గంటలు వెయిట్ చేయాలి మనం. ఎందుకంటే డైరెక్ట్ ఫ్లైట్ లేదు కాబట్టి మనకి రాజమండ్రి నుంచి. ఈ విధంగా వెళ్ళేటప్పుడు అయితే కనుక షాపింగ్ కాంప్లెక్స్లు అయితే కనుక చాలా ఎక్కువే ఉన్నాయి. మొత్తం లోపల అయితే కనుక ఇదిగో చూసారా, లిఫ్ట్లు ఎస్కలేటర్లు కూడా అయితే కనుక చాలా ఎక్కువ ఇక్కడ. ఎందుకంటే ఎయిర్పోర్ట్ పెద్దదే కాబట్టి ఇది. చూసారా, ఇది ఎక్కడైతే కనుక సరౌండింగ్ ఎక్కడెక్కడి నుంచో వచ్చే వాళ్ళు అయితే కనుక చాలామంది అయితే ఉంటారు. ఎందుకంటే మెయిన్ జంక్షన్ కాబట్టి ఇది. ఇక్కడ నుంచి ఖత్తర్ వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు, ఫారిన్ కంట్రీస్ వాళ్ళు కూడా ఉన్నారు హైదరాబాద్ నుంచి. అందువల్ల అయితే కనుక ఇక్కడ జనం అయితే కనుక చాలా ఎక్కువగా ఉన్నారు. ఇక్కడైతే చూసారు, ఇది ఇంద్రభవనం లాగా ఉంది ఈ ఏరియాలో సరౌండింగ్లో. షాపింగ్లు బాగా ఎక్కువ ఇక్కడైతే. చూసారా, లోపలైతే మసాజ్ సెంటర్ కూడా ఉంది. ఇక్కడ ఫ్రీ లాంచ్ కూడా ఉంది 2 రూపీస్కి అని. తిన్నంత మీల్స్ అయితే పెడతారంట. ఇక్కడైతే కనుక మొత్తం తల విక్కులు అన్నీ కూడా అయితే అమ్మేస్తున్నారు ఎయిర్పోర్ట్లో. చూసారా, రెస్టారెంట్ అయితే కనుక ఏ విధంగా లైటింగ్ పెట్టాడు అని. ఇక్కడ మొత్తం అయితే ఈ విధంగా ఉంది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అయితే కనుక ఇదైతే కనుక చాలా పెద్దగా ఉంది. ప్లస్ ఇక్కడైతే కనుక ఫుడ్ ఐటమ్స్ ఇవే కూడా చాలా ఎక్కువగానే కూడా ఉన్నాయి. చూసారా, ఇదిగోనే బ్యాగ్లో మొత్తం హెడ్సెట్స్, కళ్ళజోళ్ళు అన్నీ కూడా అమ్ముతున్నారు ఇక్కడైతేనే. ఇక్కడైతే కనుక చూసారా, ఇది ఈ విధంగా షాపులు అయితే కనుక మొత్తం కలకలాడుతున్నాయి. మొత్తం A to Z పెద్ద పెద్ద షాపులన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. కానీ రేట్లు అయితే కనుక దాని మీద మనం ఇప్పుడు బయట 100 రూపాయలకు కొన్నామంటే ఇక్కడ 1000 రూపాయలు పెట్టుకున్నట్టే అంత కాస్ట్ అయితే ఉన్నాయి. చూసారా, పిజ్జాలు బర్గర్లు కూడా పెట్టారు ఇక్కడ. కానీ రేటు చూస్తే అమ్మో వామ్మో అనిపిస్తుంది. మనం ఇక్కడ ఇందులో టిఫిన్లు అవి చేయాలంటే ఫారెన్ రావాల్సిందే ఒకసారి. మీరు చూసారా, జనం అయితే కనుక కిటకిటలు ఆడిపోతున్నారు. అంటే మెయిన్ జంక్షన్ కాబట్టి ఇక్కడైతే కనుక ఇక్కడ లోపలే ఎయిర్పోర్ట్లోనే మెయిన్ గేట్స్. అదే మనం బయటికి ఎక్కే ఫ్లైట్కి ఒక్కొక్క ఫ్లైట్ ఒక్కొక్క గేట్లో పెడతారు. ఇక్కడైతే కనుక ఇంచుమించు 1 నుంచి 115 గేట్లు 120 గేట్ల దగ్గరికి అయితే ఉన్నాయి. మొత్తం అయితే అన్ని ఫ్లైట్లు ఎక్కుతాయి అన్నమాట ఒకేసారి అట్ ఆ టైం కావాలంటే. ఇక్కడ అన్నీ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసారా, ఇది కానీ పైన అయితే కనుక ఆర్చ్ ఏ విధంగా ఉందో. ఇక్కడైతే కనుక మొత్తం ఒక ఏరియా కాదు, మొత్తం ఆల్ ఏరియాస్ వాళ్ళు అయితే కనుక ఇక్కడికి వస్తూ ఉంటారు. షాపింగ్లు అయితే కనుక ఇక్కడ మొత్తం మన తీర్థాల్లో జాతరలో పెట్టే షాపింగ్లు కన్నా ఎక్కువే ఉన్నాయి. ఎందుకంటే రేట్లు కూడా అలాగే ఉన్నాయి కాబట్టి. అంటే బిజీ లైఫ్ వాళ్ళు మ్యాక్సిమం ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేసుకునేటప్పుడు ఇంకెక్కడే తీసుకుంటారనమాట. అంటే రేట్లు ఎక్కువ ఉన్నా వాళ్ళకి పెద్ద ఏమీ కాదు, ఎందుకంటే వాళ్ళకి ఇన్కమ్ అలా ఉంటుంది కాబట్టి. మనకైతే కనుక వామ్మో అని వాసిపోద్ది రేట్లు చూసి. చూసారా, ఇది ఈ విధంగా అయితే కనుక మనం ఇక్కడ స్ప్రే బాటిల్ ఈ ఓవరాల్ మొత్తం A to Z మనకి గుండు పిన్ని నుంచి మొత్తం A to Z అన్నీ దొరుకుతాయి. ఓవరాల్లో కొనుక్కోవాలి కానీ రేటు కూడా అదే విధంగా ఉంటుంది. మనమైతే కనుక కొనడం కష్టమే, కానీ ఎక్కడం అయితే ఇంకా తప్పదు. ఒకసారి ఎక్కాలి అనుకుంటే కనుక ఎక్కవచ్చు. మీరు కనుక ఎప్పుడు ఎక్కలేని వాళ్ళు అయితే చూస్తే కనుక ఈ వీడియో మ్యాక్సిమం ఎలాగా ఏంటి అన్నది మొత్తం ఓవరాల్ అయితే ఉంటుంది.
మీకు ఇంకా డీటెయిల్స్గా కావాలంటే కనుక నాకు ముందు వీడియో ఉంటుంది ఇదే ఛానల్లోను, కావాలంటే ఒకసారి చూడండి. ఇక్కడైతే కనుక అది మనకు ఫ్లైట్ ఎన్ని గంటలకి బయలుదేరుతుంది, ఎన్ని గంటలకి టేకాఫ్ అవుద్ది అనేది మొత్తం ఓవరాల్ అయితే ఉంటుంది. చూసారా, ఇదిగో మొత్తం ఇవన్నీ అయితే కనుక మళ్ళీ అయితే తిరగాల్సి వచ్చింది. ప్రజెంట్ అయితే ఇదిగో గేట్ నెంబర్ 8 ఇస్తే దానిలోంచి అయితే కనుక మనం వెళ్తున్నాం. ఇదిగో రన్వేలోంచి ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత అయితే కనుక ఫ్లైట్ ఎక్కుతాం. మనం ఫ్లైట్ ఎక్కిన తర్వాత అయితే కనుక హైదరాబాద్ టు కాశీ అయితే బయలుదేరుతాం. ఇప్పుడు ఈ లోపల నుంచి అయితే కనుక వెళ్ళిన తర్వాత అంటే ఆల్రెడీ అప్పటికి చాలా లేట్ అయిపోయింది, అంటే పొద్దు మొత్తం పోయింది, చీకటి అయిపోవడం కారణంగా అయితే కనుక ఇదిగో ఈ లోపల నుంచి అయితే కనుక వేయించారు. చూసారా, మనం వెళ్ళే దారి ఇది అయితేనే, అంటే ఇది మొత్తం ఓవరాల్ డైరెక్ట్ ఫ్లైట్కి కనెక్టింగ్ ఉంటుంది, రోప్ టైపు. ఇంకా బయట ఫ్లైట్లు కూడా లైట్గా కనపడుతుంది. చూసారు, ఇదే మనం వెళ్ళే ఫ్లైట్. లేడీ పైలట్ అయితే కనుక ఉన్నారు మనం వెళ్ళేటప్పుడు, ఇక్కడ నుంచి కాశీ బయలుదేరినప్పుడు. ఇది ఫ్లైట్ అయితే కనుక వన్ సైడ్ 3 సీటింగ్, మరొక సైడ్ 3 సీటింగ్. ఇది అంటే కొంచెం పెద్దదన్నమాట. మనం రాజమండ్రి నుంచి హైదరాబాద్ వచ్చిన దాని మీద కంటే. చూసారా, ఇదిగోను ఇక్కడైతే నవదీప్ కూడా వచ్చాడు. ఇదిగోను మేము ఎక్కి ఫ్లైట్లోను. చూసారా, ఇదిగో పైనుంచి అయితే కనుక ఈ విధంగా కనపడ్డది, ఎందుకంటే ఆల్రెడీ అప్పటికే లేట్ అయిపోయింది. మొత్తం ఓవరాల్ సిటీ అయితే కనుక లైటింగ్లో ఈ విధంగా అయితే ఉంది. చూసారా, మొత్తం ఎంత బాగా కనపడుతుందోను నైట్ టైము. నైట్ వ్యూ పైనుంచి అయితే టాప్లో ఈ విధంగా ఉంది. మా వీడియో నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూసారా, మొత్తం సిటీ ఓవరాల్గా అయితే కనుక ఈ విధంగా ఉంది. అందులో అయితే కనుక నేను ఇక్కడ పావుబాజీ పన్నీర్ టిక్కా అయితే కనుక పెట్టడం జరిగింది పార్సిల్. అక్కడ పెట్టిన ఆర్డర్ పన్నీర్ టిక్కా అయితే కనుక ఇది ఈ విధంగా ఉంది. ఫ్లైట్లో ఫుడ్ ఇది. తర్వాత ఒక మాజా ఫ్రూటీ అయితే ఇచ్చాడు. దిగినప్పుడు అయితే కనుక ఇది నవదీప్ ఈ విధంగా కనిపించాడు. ప్లీజ్ వీడియో కాశీ ఎంట్రన్స్లో ఈ విధంగా ఉంటుంది. ఈ వీడియోతో కాకుండా మళ్ళీ మరొక వీడియోలో కలుసుకుందాం. అప్పుడు కాశీ ఫుల్ వీడియో అయితే కనుక మీకోసం చూపిస్తాను. 12 గంటలకి అయితే కనుక కాశీలో మణికర్ణిక ఘాట్ దగ్గర అయితే స్నానానికి రెడీ అయ్యి ఉన్నారు వీళ్ళందరూ అయితే. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. కాశీ ఫుల్ వీడియో అయితే కనుక నెక్స్ట్ వీడియో పెడతాను. తర్వాత మరొకసారి అయితే కనుక అయోధ్య కూడా ఉంటుంది. కాశీ వారణాసి ఫుల్ వీడియో నెక్స్ట్ వస్తుంది. ప్లీజ్ చూసి ఆదరించండి.